సిద్ధు గారు హాయ్. సిద్ధు గారు కృతి గారు హియర్. ఒక నిమిషం కృతి గారు హాయ్ హాయ్. హాయ్. వాట్ మేడ్ యూ చూస్ దిస్ లవ్ స్టోరీ? అంటే మీ బ్యానర్లో ఇప్పటి వరకు చాలా మ్యాసివ్ థ్రిల్లర్స్, యాక్షన్ ఫిలిమ్స్ వచ్చినాయి కదా. సో ఇలాంటి లవ్ స్టోరీని, అది నీరజ కోనా గారు లాంటి డైరెక్టర్ని పెట్టుకొని తీయటానికి మెయిన్ రీజన్ ఏంటి? When I first heard the story, I really liked the characters and I connected with the emotions. So I felt the youth audience especially will connect to this film. సో మీరు కూడా గార్జియస్గా కనిపిస్తున్నారు. మీరు ఎప్పుడు లీడ్గా చేస్తున్నారు? That's still in. సిద్ధు గారు సో మీరు ఎప్పుడు లీడ్గా చేస్తున్నారు? అది ఇంకా డిసైడ్ అవ్వలేదు. ఓకే. నీరజ కోనా గారు హియర్. అకార్డింగ్ టు హ్యూమన్ ఎండోక్రైనాలజీ, టెస్టోస్టెరాన్, ఈస్ట్రోజన్ రెండు మేల్స్లో ఉంటాయి. కరెక్ట్. ఇన్ డిఫరెంట్ పర్సంటేజెస్. ఎస్, పర్సంటేజెస్లో ఎక్కువ టెస్టోస్టెరాన్ ఉంటుంది, తక్కువ మీరు అన్నట్టు ఈస్ట్రోజన్ ఉంటుంది. సో ఆ డైలాగ్ ప్రాపర్గా పెట్టడానికి ఏంటి? అసలు మీరు ఫీమేల్ అయ్యుండి ఫీమేల్స్నే టార్గెట్ చేయడానికి రీజన్ ఏంటి? అస్సలు కాదు సార్, డైలాగ్లో ఏంటి అదే కాదు. ఒక నిమిషం అల్డల్ స్ట్రాంగ్ ఇండిపెండెంట్ ఉమెన్ అటు సైడ్ ఉన్నప్పుడు వాళ్ళు తస్మా జాగ్రత్తగా ఉండాలని చెప్తున్నాడు. సో యూ బెటర్ బీ కేర్ఫుల్. ద విమెన్ ఆర్ వెరీ స్ట్రాంగ్ అండ్ కాన్ఫిడెంట్. బట్ ఇటు సైడ్ ఈయన కూడా ఈక్వల్లీ స్ట్రాంగ్ అని చెప్తున్నాడు. సో ఇట్స్ పుటింగ్ ఎవ్రీబడి ఆన్ పార్, అంతే. సో అది బాగా కనెక్టివ్గా ఉందండి. థ్యాంక్ యూ సో మచ్. సిద్ధు గారు చెప్పండి. సో మొన్న ఒక పాడ్కాస్ట్ చూశాను మీది. పాడ్కాస్ట్లో జాక్ మూవీ వల్ల నేను చాలా లోన్ తీసుకొని క్లియర్ చేశానని చెప్పారు కదా. సో తెలుసు కదా ఫిలింతో ఆ లోన్ రికవరీ అవుతుందా? అంటే లోన్ నాకు రికవరీ ఎమోషనల్గా కావాలి, ఫైనాన్షియల్గా కాదు. సో ఐ వాంట్ మై హెడ్ స్పేస్ టు బికమ్ బెటర్. మనీ విల్ కమ్ అండ్ మనీ విల్ గో. నో అమౌంట్ ఆఫ్ మనీ కెన్ గివ్ యూ a satisfaction that doing good work can give you. So all I hope right now and I pray for is that Telusu Kada is the best film that has ever been made a kada ee genre lo anede naku, that's the only thing I want. Sir, papa ఆయన చాలా సేపటి నుంచి వెయిట్ చేస్తున్నారు. But I'll come back to you. Let also the girls speak. Srinidhi. Here ma'am. Oh sorry, yeah, hi. Congratulations for your successful journey, ma'am. Thank and you, sir. What made you accept this character? What Neeraja Kona impress you about your character? సో నాకు నరేషన్ 2 years ముందు అయింది సార్. 2023 జూలైలో నేను కలిశాను నీరజాని. ఆబ్వియస్లీ చాలా టైం పడింది. దెన్ ప్రీ ప్రొడక్షన్ అండ్ షూటింగ్ అన్నీ. సో నేను అప్పుడు జూలైలో 2023లో వెన్ షీ మెట్, లైక్ మీరందరూ ఎలా ఆలోచించారు సాఫ్ట్ లవ్ స్టోరీ, కొంచెం ఆ ఆర్క్లో ఇట్ వాస్, బట్ ఇంటెన్స్, వెరీ సోల్ఫుల్గా కొంచెం. దెన్ ఆబ్వియస్లీ లైక్ ఈ సెడ్ ఇట్ వాజ్ ఎవల్యూషన్, సో ఇవాల్వ్డ్. ఇప్పుడు ఇలా ఉంది. ఆ టైంలో నాకు చాలా నచ్చింది అది, బికాజ్ లైక్ షీ సెడ్ దేర్ ఇస్ అ యూనిక్ పాయింట్. అన్ని లవ్ స్టోరీ ఉన్నాయి, అన్ని ట్రయాంగిల్ లవ్ స్టోరీస్ ఉన్నాయి, ఒక కొత్త లేయర్, కొత్త షేడ్స్ ఉన్నాయి. And there was one point that I really liked and I really wanted to be part of Telusu Kada. Naku ee 3 people madhyalo aa character play cheyali ani oka korike I had that. So but eventually things obviously evolved for betterment and keeping movies best interest. But thread are not inka unnai alage, just koncham extra frills and ఎక్స్ట్రా జాజ్ యాడ్ అయింది, మైనస్ అయింది. బట్ నేను ఫైనల్ కట్ చూడలేదు. సో ఐఎమ్ ఆల్సో ఎక్సైటెడ్, ఈగర్లీ లైక్ యూ టు వాచ్ ఇట్ ఆన్ బిగ్ స్క్రీన్. సిద్ధు రాశి, మీకు ఈ స్టోరీ మీకు ఎంత రిలేట్ అవుతుంది రియల్ లైఫ్లో? నాకు లేదు. సార్ విధి ఆడింది వింత నాటకం. అరేవా అంటే నేను చాలా రిలేట్ అయ్యాను. ఎందుకంటే ఈ అమ్మాయిలో చాలా సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంది, నాలో కూడా చాలా ఉంది. కానీ నేను చాలాసార్లు ట్రిగర్ అయ్యాను యాజ్ రాశి. సిద్ధు చెప్పినట్టు చాలాసార్లు నా దగ్గర వచ్చి కామ్ డౌన్ అని చెప్పాడు. బట్ ఐ థింక్ దట్స్ ద బ్యూటీ ఆఫ్ ఫిల్మ్స్, ఆఫ్ ఆర్ట్. దే షుడ్ ట్రిగర్ కాన్వర్సేషన్స్. అండ్ నేను చాలా ఇంటర్వ్యూస్లో కూడా చెప్పాను దట్ ఈ సినిమా చూసిన తర్వాత చాలామంది రిలేషన్షిప్స్ గురించి, లవ్ గురించి, బౌండరీస్ గురించి మాట్లాడుకుంటారు. సో ఐ థింక్ దిస్ హ్యాస్ టు బీ వన్ ఆఫ్ ద బెస్ట్ ఫిల్మ్స్ దట్ ఐ హ్యావ్ డన్ సో ఫార్. ఇది చెప్పొచ్చు.
సిద్ధు మీరు చెప్పు. సిద్ధు సార్ ఎస్ ప్రఖ్యాత్ వాట్సాప్ మ్యాన్. So, softcore starting movie became radical on a revolution part. So, next movie go to it's almost radical movie, badass. So, will we ever see the soft side of Sidhu again? Or me thinking a radical gunda present? I think I'm tired of being a soft guy or a soft man. You know, I don't think the world takes too kindly to soft men. But don't you think you'll get typecasted? So, you'll land movies first. So I'll do Tillu again probably. సిద్ధు I'll do something else probably. But having said that, it's not about radicalism. It's not just about trying ఒక ఏదో ఒక ఏమంటారు ఇట్లాంటి కాంట్రవర్షియల్ డైలాగ్ చెప్పడం గురించో లేకపోతే ఒకటేదో అనేయాలి కాబట్టి అనేసో లేకపోతే మాస్క్యులన్గా మాట్లాడడం గురించి కాదు. రాడికలిజం బేసికలీ మన రూట్లో నుంచి వస్తుంది, మనం చూసిన ఎక్స్పీరియన్సెస్లో నుంచి క్రియేట్ అవుతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రమ్మంటే వస్తాయేంటి ఫీలింగ్స్, పొమ్మంటే పోవడానికి అన్నాడు. అది అందరికీ తెలుసు అది నిజమని. ఓకే, బట్ వీ ఆల్ మేక్ పీస్ విత్ ఇట్. బట్ దట్ ఈస్ వై సినిమా ఇస్ దేర్ కదండి. మనం వాట్ థింగ్స్ మనం రియల్ లైఫ్లో కొన్ని అనలేము, కొన్ని చెప్పలేము. అలాంటివి మనం త్రూ అవర్ ఆర్ట్ వీ కెన్ ఆర్ట్ ఈస్ అ గుడ్ అవుట్లెట్ ఫర్ ఆల్ ఆఫ్ అస్. సో త్రూ అవర్ ఆర్ట్ మనం చెప్పగలుగుతాం అలాంటివి. సో యా డెఫినెట్లీ దీని తర్వాత చేసే బ్యాడ్ యాస్ కూడా ఇట్స్ క్వైట్ రాడికల్. ఇన్ఫ్యాక్ట్ వీడు వాన్ అయ్యా, వాడు బ్యాడ్ యాస్ వీడు అయ్యా. వాడు అంటే హీ విల్ షాక్ ఆల్ లిమిట్స్, హీ విల్ క్రాస్ ఆల్ బౌండరీస్ అండ్ ప్రాబబ్లీ విల్ బి ద డార్కెస్ట్ ఫిల్మ్ ఎవర్ ఇన్ తెలుగు సినిమా బ్యాడ్ యాస్. బట్ ఇట్స్ నాట్ అబౌట్ హ్యావింగ్ ఒక టైప్ కాస్ట్ అవడం గురించి కాదు. ఒక ఎమోషన్ ఉంది, అది నమ్మేసి వెళ్ళిపోవడం. అన్న ఐ వాంట్ ఎక్స్టెండ్ ఆన్ దట్. అక్క చెప్పు. ఇప్పుడు వన్ నా ఎక్స్పీరియన్స్తో హూఎవర్ మన ఒక పోర్ట్రేల్ ఉంటుంది, వెన్ యూ ఆర్ హ్యావ్ ఒక సర్ఫేస్ మెయింటైన్ చేస్తాం కదా, ఒక రాడికల్ అన్నాం ఆర్ ఒక వెరీ హార్డ్ టెక్స్చర్ మెయింటైన్ చేస్తాం, దేర్ యాక్చువల్లీ ద సాఫ్టెస్ట్ ఇన్ సైడ్. సో ఐ నో వరుణ్స్ క్యారెక్టర్ వాడి దేర్ ఇస్ అ రీజన్ వై హీ ఈస్ ద వే హీ ఈస్. సో నేను ఫ్రమ్ మై పర్సనల్ పర్స్పెక్టివ్ ఐ థింక్ హీ హాస్ అ లాట్ ఆఫ్ హార్ట్. So you'll also see the other side of him in the film. Sidhu, yeah. So lot of years మీరు టెక్నికల్ డిపార్ట్మెంట్ కాస్ట్యూమ్స్లో ఉన్నారు. సో ఈ మూవీ సినిమాటోగ్రఫీ కానీ డిఏ వర్క్ కానీ ఆ ఫీల్ అంతా కొంచెం పాలిష్డ్గా మోర్ ఆఫ్ బాలీవుడ్ లుక్లో యూ వెంట్ విత్. సో వాజ్ ద రీజన్ లైక్? Well, it's all good things what you just compared it to, which I look up to. I've grown up liking a lot of Karan Johar's films. I'm a big fan of Zoya Akhtar. So I know it was a very conscious decision to portray these characters a certain way. You know, 2.5 hours when you come to watch a film, I know I want to see a beautiful world, a beautiful artist, like, get carried away in a little into their world. So it was very consciously planned, and Gyana sir delivered big time for us in terms of visuals. సిద్ధు ఇక్కడ మామూలుగా మీ పొటెన్షియల్కి తగ్గ సినిమాలు చేయడం లేదనేది జనాల ఫీలింగ్. సో ఈ సినిమాలు చూస్తే, గత సినిమాలు చూస్తే, మిమ్మల్ని చూస్తే ఏమనిపిస్తుంది అంటే టాలీవుడ్లో కింగ్ ఆఫ్ రొమాన్స్ అనే ట్యాగ్ సొంతం చేసుకోవడానికి ఇలాంటి సినిమాలు చేస్తున్నారా అనేది అనిపిస్తుంది. మీరేమంటారు? కాదంటారు సార్. రాశి సో ప్రీవియస్ లాస్ట్ 1 వీక్ నుంచి ఇన్స్టాగ్రామ్ మొత్తం మీ ఒక క్యూట్గా ఒక బూతు తిట్టారు. సో అది అంటే అమ్మాయిలు బూతులు తిడితే ఎంత క్యూట్గా ఉంటుందా అన్నట్టు వైరల్ అయింది. సో అలా తిట్టడానికి రీజన్ ఏంటి? మీకు సిద్ధు జొన్నలగడ్డ గారికి ఏమైనా కాంట్రవర్షియల్ థింగ్స్ ఏమైనా జరిగినాయి? కాంట్రవర్సీ కావాలా నీకు? అయ్యే కాంట్రవర్సీ కావాలా? అలా కాదు సిద్ధు గారు, అసలు ఏమైంది? ప్రాబ్లం ఏంటి? సిద్ధు గారికి రాశి గారికి అసలు ప్రాబ్లం ఏం జరిగింది? చాలా ప్రాబ్లం లేదు, అస్సలు లేదు, ప్రాబ్లం లేదు. మరి మీరు అలా అనడానికి రీజన్ లేదు. ఫస్ట్లీ నాకు తెలియదు ఆ వర్డ్ ఒక బూతులని. అది బూతే కదండి. నాకు తెలియదు, నేను చెప్తున్నాను. నాకు ఒక ఫ్రెండ్ పిలుస్తారు ఈ మాట. ఐ థాట్ ఇట్స్ లైక్ ఇన్ అ క్యూట్. కాదు సినిమాలో ఒక సీన్ ఉంది, దాంట్లో హర్ష నన్ను అంటాడు ఆ మాట రే అని చెప్పి అంటాడు. అంటే నాకు తెలుసు అది ఎక్కడో చూసింది కదా, అది నార్మల్గా అనుకుంటుంది అది అట్లా. లేదు బామ్మ క్యారెక్టర్, బామ్మ ఆల్సో సేస్ ఇట్. సో ఐ థాట్ అది ఒక క్యూట్ వర్డ్ అది. సో అందుకే నేను ఇలా చెప్పాను, కానీ నాకు తెలియదు అది బూతులని. బట్ అది చాలా క్యూట్ ఉందండి అలా. హర్ష గారు హియర్
దేవకనేషు ఆగదేవ్. బూతులు ఎప్పుడో క్యూట్ గా ఉండలేదండి. కానీ మీరు అనడం వల్ల క్యూట్ ఉంది అంటున్నారు. అది నువ్వు వేసావు, అర్థమైపోయింది ఆవిడకి. వాడు ఒక బిస్కెట్ ప్యాకెట్ కొనుక్కుని వస్తాడు. హర్ష గారు ఎందుకు అలా అడగమంటున్నారు అడుగుతున్నా? అయ్యో లేదు, అంటే నువ్వు ఓన్లీ లేడీస్ని అడుగుతావు కదా. మీరంటే అభిమానం అండి. ఓకే, థ్యాంక్ యూ.